జొన్నలు, రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. మన తాతయ్యలు, అమ్మమ్మలు, అమ్మలు, నాన్నలు కూడా అప్పట్లో జొన్న బువ్వ తిన్నారు కాబట్టి ఇప్పుడు దృఢంగా ఉంటారు. ఎంత పని చేసినా వాళ్ళకి అలుపు సొలుపు ఉండదు అనుకుంటాము. మరి మీ చిన్నప్పుడు ఎవరైనా జొన్నన్నం తిన్నారా? నేను తిన్నాను. జొన్నన్నం తిన్నా కదా అని భూమి పుట్టినప్పుడే పుట్టాను అనుకోకండి. మేము పుట్టిన తర్వాత మా నాన్న ఒక సంవత్సరమే జొన్నలు వండిస్తే అప్పుడప్పుడు మా అమ్మ జొన్న జావ, జొన్నన్నం పెట్టేది. కానీ అప్పట్లో బియ్యం అంటే విలువ ఎక్కువ, జొన్నలంటే విలువ తక్కువగా ఉండేదంట అనేవాళ్ళు అమ్మమ్మ, తాతయ్య. కానీ ఇప్పుడేమో జొన్నలకే విలువ ఎక్కువ పెరిగిపోయింది. ఎందుకంటే జొన్నం మంచి బలం, ఆరోగ్యం అని తెలిసి ఇప్పుడు అందరూ జొన్న జావలు, రాగి జావలు చేస్తున్నారు. ఇలా వీటికి ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది. ఇక ఎండాకాలం వస్తుంది కదా, జావలు తాగితేనే కడుపు చల్లగా ఉంటుంది అని మా వారు రాగులు, జొన్నలు తీసుకొచ్చారు. వాటిని కడిగి ఇంట్లోనే పిండి చేసుకొని జావ ఎలా గాయాలన్నది వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను. వీడియో ఆన్ చేయగానే లియో గారు చూడండి భలే చూసిందండి. సినిమా స్టార్టింగ్లో హీరోయిన్ని చూపిస్తారు కదా స్లో మోషన్లో, అట్లా వాడి చూపు కూడా కళ్ళే ముందు. ఇంకా కావాలని వీడియో తీయలేదండి, వాడిని కావాలని ఎంతసేపు తీయగలను చెప్పండి. అక్కడ ట్రైప్యాడ్కి వీడియో ఆన్ చేసి పెట్టాను, చక్కగా వీడియో ముందుకు వచ్చేసింది. అసలు కళ్ళు భలేగా ఉన్నాయి కదా లియోగాడి కళ్ళు. ఇంతకు ముందు కొన్ని వీడియోల్లో చెప్పాను కదండి, వీడొచ్చిన తర్వాత చేసే పనులు పక్కన పెట్టేసి వీడితో ఆటలు ఎక్కువైపోయింది. నాకు బాగా పని అక్కడ ఆగిపోయింది. తొందరగా చెయ్యకపోతే అన్న ఆలోచన లేదు. ఎంతసేపు వీడితో ఆడి 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 ఎప్పుడుకో ఆ పనులు మొదలెడుతున్నాను. ఈ మధ్యన వీడి గురించి నాకు బద్ధకం ఎక్కువైపోయిందండి. అరే బాబు, నీదేం పోయిందిరా, ఆడినంతసేపు ఆడతావు, అలుపు వచ్చి సొలుపు వచ్చిన తర్వాత పడుకుంటావు, నీకేం పని? నీతో ఆడుతూ ఉంటే నా పని అట్టే ఆగిపోయిద్ది. కానీ వాడి ఆటకి కొద్దిసేపు పునిస్టాప్ పెట్టేసి నా పనులు స్టార్ట్ చేశాను. ఇక జొన్నలను, రాగులు తెచ్చారు కదా, వీటి సంగతి ఏందో చూడాలన్నమాట. ముందు అసలు రాగులు, జొన్నలు మంచిగా వచ్చినాయా లేదా అని చూసుకుంటున్నాను. పోయినసారి జొన్న జావ గురించి వీడియో చేస్తే కొంతమంది సిస్టర్లు అడిగారు, జొన్నల్లో రకాలు ఉంటాయి అంట కదా, మీరు తెచ్చినవి ఏ రకం సిస్టర్ అని. ఇప్పుడు మేము తెప్పించుకున్నాయి పచ్చజొన్నలు అంటారు. అంటే పసుపుగా ఉంటాయి కానీ పచ్చజొన్నలు అంటారు. వీటిలో తెల్ల జొన్నలు కూడా ఉంటాయి. నేను మాత్రం ఎప్పుడు పసుపు జొన్నలే తెప్పిస్తాను. ఇక్కడ మాకు ఎక్కువగా ఈ పసుపు జొన్నలే దొరుకుతాయి. ఒకప్పుడు ఏ జొన్నలైనా సరే పైన పొట్టు ఉండేది. ఆ పొట్టు పోవాలంటే రోట్లో పోసి దంచి, పొట్టు పోయిందాక దంచి పొట్టు చెరిగేసి ఆ జొన్నల్ని ఇసురాయిలో పోసి పిండాడించుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వచ్చే జొన్నలకు అస్సలు పొట్టు ఉండట్లేదు, పొట్టు లేకోకుండానే వస్తుంది. కానీ జొన్నలైనా రాగులైనా కానీ ఎక్కువ సార్లు కడుక్కోవాలి. ముఖ్యంగా రాగుల్లో అయితే మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి రాగులను ఎక్కువ సార్లు కడుక్కోవాలి. జొన్నలనైనా 4-5 సార్లు కడుక్కోవాలి. మట్టి, దుమ్ము, కొంచెం చెత్త అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎంత మంచిగా కడుక్కుంటే అంత బాగుంటుంది. రాగుల్లో మరీ చెప్తున్నాను, మట్టి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సార్లు కడగాలి. అది కూడా తొందరగా కడిగేసేయాలి, లేదంటే నానతాయి. మనకి నానిన రాగులు కానీ జొన్నలు కానీ ఎండలో ఎండబెట్టడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నాననీయకుండా ఉండాలి. తొందరగా కడిగేసి ఉసిక, మట్టి, రాళ్ళు ఉంటాయి కాబట్టి గాలియాలి. రాగుల్ని అలాగే జొన్నల్ని కూడా గాలియాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, గాలించడం అంటే కొంతమందికి తెలియదు. ఇప్పుడు ఒక గిన్నెలో జొన్నలు ఉన్నాయి అనుకోండి, ఇంకొక గిన్నెలోకి ఊపుకుంటూ గిన్నెని, అంటే జొన్నలు ఉన్న గిన్నెని ఊపుతూ ఉంటే ఆ రాళ్ళు అన్నవి అడుక్కుపోతూ ఉంటాయి. మనకి ఆ నేరల్లో ముందుగా వచ్చిన జొన్నల్ని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. అది పప్పు అయినా, మినప్పప్పు అయినా, బొబ్బరి పప్పు అయినా, లేకపోతే పెసలు. ఇప్పుడు ఇలా జొన్నలు, రాగులు ఏవైనా సరే గాలిస్తే రాళ్ళు అడుక్కు వచ్చేస్తాయి అన్నమాట. అదే రాళ్ళు అట్టే ఉంచి మనం దోశల పిండి పెట్టినా, గారెల పిండి పెట్టినా, పోనీ ఇక్కడ రాగులు, జొన్నలు పిండి పట్టినా సరే కొంచెమైనా ఉసుకుగా తగులుతుంటుంది. కాబట్టి జాగ్రత్తగా రాళ్ళు, ఉసుక ఏమన్నది లేకోకుండా శుభ్రంగా గాలించుకోవాలి. ఇక నేను కడిగాను కదా రాగులు, జొన్నలు గాలిచ్చా కదా, డాబా పైన మంచం వేసేసి మంచం మీద ఒక పల్సటి బెడ్షీట్ వేసేసి రాగులు, జొన్నలు ఎండబెట్టాను. ఎంత ఎండితే అంత బాగుంటాయి. జొన్నలు, రాగులు అయితే డాబా పైన ఎండబెట్టాను. మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా తోటలోకి వెళ్తున్నామని. ఇవి ఇలా డాబా పైన పెట్టిన తర్వాతే తోటలోకి వెళ్ళాను కాబట్టి ఇవి డాబా పైన పెట్టింది అస్సలు గుర్తులేదు. మాకు కోతుల భయం ఎక్కువ కదా, వీటినేమో మర్చిపోయాను. వెళ్ళేటప్పుడు తోటలోకి తీసుకెళ్ళన్నా ఎండబెట్టుకోలేదు, లేకపోతే పైనుంచి కిందకి తీసుకొచ్చి కింద ఎక్కడన్నా ఎండబెట్టినా ఇక చుట్టూ మెస్తుంది కాబట్టి కిందకైతే ఎటు రాకుండా ఉండేవి. కానీ
అసలు పైన అవి ఎండబెట్టానన్న ఆలోచనే లేకోకుండా తోటలోకి వెళ్ళాను. తోటలోకి వెళ్ళిన కాడ నుంచి నా ఆలోచన మొత్తం ఇంటి మీద, జొన్నల మీద, రాగుల మీదే. కాకపోతే పాపం కోతులు ఏమీ రాలేదు. వచ్చినట్టయితే కంపల్సరీగా పాడు చేసాయి. తోట నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం పని చూసుకొని డాబా పైన ఉన్న రాగులు, జొన్నలు తీసుకొచ్చాను. జొన్నలు, రాగులు కూడా మంచిగా ఎండినాయి. రాగులు అంటే తొందరగానే ఎండుతాయి, అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి. జొన్నలే కొంచెం టైం పట్టిద్ది అనుకున్నాను. కానీ నిన్న ఎండ బాగానే వచ్చింది, జొన్నలు మంచిగా ఎండినాయి. ఇంకా ఎండిన జొన్నలు తీసుకొచ్చి ఇలా ఇసురాయిలో ఇసురుతున్నాను. మీరు ఒకవేళ జొన్నలు పిండి పట్టుకోవాలంటే ఇలా ఇసురాయిలోనే అవసరం లేదు. జొన్నలు మంచిగా కడిగి ఎండబెట్టేసేయండి. ఎండిన జొన్నల్ని మిక్సీలో పెట్టేసేయండి, సరిపోద్ది. నేను పోయిన సంవత్సరం కూడా మిక్సీలోనే పెట్టాను. ఒక వీడియోలో 2 వీడియోలో మీకు చూపించాను కూడా. కాకపోతే ఒకప్పుడు ఇలా చేసుకునే వాళ్ళం అని చూపించడానికి ఇలా వీడియో చేశాను. ఇప్పటి పిల్లల్లో కొంతమందికి అసలు ఇసుర్రాయి అన్నదే తెలియదండి. ఈ వీడియో ద్వారా ఇసుర్రాయి ఏంటన్నది కూడా చూస్తారన్నట్టుగా ప్రత్యేకంగా ఇసుర్రాయిల్లో ఇసురుకుంటూ ఈ వీడియో తీశాను. నిజంగా చాలామందికి తెలియదు ఇసుర్రాయి అంటే. కొందరు ఇళ్ళల్లోనేమో పెట్టుకునే ప్రదేశం కూడా లేక దీన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఈ ఇసుర్రాయి ఎక్కువగా మినపప్పు, బొబ్బరపప్పు, ఇలా జొన్నలు, లేదంటే ఇడ్లీ రవ్వ, అంటే బియ్యంతో చేసే ఇడ్లీ రవ్వ, ఇవన్నీ ఇసురుకోవడానికి ఇసురాయి మంచిగా పనిచేసిద్ది. మాకు ఒకప్పుడైతే అక్క నేను, అంటే మా తోటికోళ్ళు నేను ఈ ఇసురాయితో ఎన్ని బస్తాల మినువులు, కందులు, బొబ్బర్లు ఇసిరామోనండి. మినువులు బాగా పండాయి కదా, ఇక అసలు కొనేది ఉండేది కాదు పప్పు. ఎటు తిరిగి మినువులు పండిన తర్వాత మినువుల్ని ఈ ఇసురాయిలో వేసి పప్పు ఇసురుకునేవాళ్ళం అన్నమాట. అలాగే బొబ్బర్లు కూడా బాగా పండాయి, బొబ్బర్లు ఇసిరేవాళ్ళం. కందులు కూడా అప్పట్లో పొలాల్లో గెట్ల మీద కంది పండించేవాళ్ళం. కందులు కూడా పండించిన కందులతోనే చాలా సంవత్సరాల వరకు ఇంట్లో పండించిన కందులనే పప్పు వాడుకునేవాళ్ళం అనమాట. అట్లా అవన్నీ కూడా ఈ ఇసురాయితో ఇసిరేవాళ్ళం. ఇంకోటి ఇడ్లీ రవ్వ కూడా అండి. ఇడ్లీ రవ్వ కూడా మేము ఎక్కువ బియ్యం ఎసరు పెట్టి, ఎసరు మసిలిన తర్వాత బియ్యం కడిగి ఆ ఎసరులో వేసి ఒక ఉడికొచ్చిన తర్వాత దాన్ని ఇసురాయిలో వేసి ఇసిరితే రవ్వ వచ్చేస్తుంది అనమాట. ఇక పిండి పట్టేశానండి. ఏది జొన్నల పిండి పట్టాను. ఫస్ట్ ఏమో ఇసురాయిలో ఇసిరిని కదా, ఆ ఇసిరిన నూకని కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని మిగతా నూకేమో మళ్ళీ మిక్సీలో పెట్టేసాను మెత్తగా ఉండాలని. అదేంటంటే కొంచెం నూకగా ఉన్నది ఏంటంటే జొన్న అన్నంలాగా తయారైద్ది వండితే. అలా ఉండటం కోసం అన్నం ఉంచేసాను, మిగతాదేం పిండి పెట్టేశాను. రాగుల్ని అయితే ఇసురాయిలో ఇసరలేదండి, మిక్సీ పట్టేశాను. ఎందుకంటే చాలా టైం అయిపోయింది, అప్పటికే చీకటి పడిపోయింది, బయట ఏమో దోమలు కొడుతున్నాయి. అందుకనే రాగులనేమో మిక్సీలో పెట్టేశాను మెత్తగా. ఇక పిండి పట్టడం అయిపోయింది కదా, చక్కగా బాక్సుల్లో పెట్టేశాను. జావ కూడా కాసేది చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక 1/2 లీటర్ సుమారు నీళ్ళు పెట్టేసుకున్నాను. అంటే 1/2 లీటర్ కొంచెం తక్కువే ఉంటుందిలేండి. 1/2 లీటర్ సుమారు నీళ్ళు పెట్టేసి కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి మూత పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసి. ఎసరు మంచిగా మసిలింది కదా, జొన్నపిండి 3 స్పూన్ల జొన్నపిండిని నీళ్ళల్లో పోసి నానబెట్టేశాను. అటు ఇటుగా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేశాను. ఎసరు మసిలిన తర్వాత నానబెట్టిన జొన్నపిండిని ఇందుట్లో వేసేసాను. ఇదిగోండి ఉడుకుతుంది. అయితే నాకైతే జొన్న జావ కొంచెం గట్టిగా ఉంటే చాలా ఇష్టం, మా వారికేమో జారుగా ఉంటే ఇష్టం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి జారుగా, మీరు కూడా చాలామంది జావ అంటే పలచగా ఉండాలి, ఇలా ఉండకూడదని ఇంతకుముందు ఎప్పుడో చెప్పారు. సరే, మీరందరికీ ఇష్టం వచ్చినట్టే చూపిద్దాంలే అని ఈ వీడియో చేశాను. ఇదిగో చూడండి, మీకు నచ్చినట్టుగానే పలచగా ఉంది కదా. ఇక ఇందులోకి అంటే ముందు ఎసరులో కొంచెం జీలకర్ర, ఉప్పు వేసాను కదా, ఇప్పుడేమో ఉల్లిపాయ సన్నగా తరిగి ముక్కలు వేసాను, కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. మా వారైతే తోట నుంచి వచ్చేసరికి ఆకలి అవుతుందని జావ ప్లేట్లో పోసి ఇచ్చేయి అన్నారు. వారికి పోసి ఇచ్చాను, వేడివేడిది కదా, ఊదుకుంటూ తాగారు. ఆ తర్వాత నేను చిన్నగా తాగా, అప్పటికే చల్లారింది కొంచెం, కానీ టేస్ట్ అయితే భలే ఉంది. ఇంకా ఉల్లి ముక్కలు, కొత్తిమీర వేసి, మేక చెట్ల మీద పచ్చి ఆకులు తిన్నట్టు నేను కూడా కొత్తిమీరని పచ్చి ఆకులే తింటాను, ఎందుకో బాగా ఇష్టం. ఇక ఇలా జావలో వేసుకొని తింటుంటే మాత్రం భలే ఉంది. కొత్తిమీర, ఉల్లి ముక్కలు, ఉడికిన జీలకర్ర పలుకులు, భలే టేస్ట్ అయితే బాగుంది.
అసలు ఇక ఈ ఎండాకాలంలో దీనికి మించిన టిఫిన్ అసలు వేరే ఉండదు. కానీ అలవాటైన ప్రాణాలేమో టిఫిన్ చేయకుండా ఉండలేము. కానీ ఈ జొన్న జావే హాయ్ అండి. ఇది తిన్న తర్వాత కడుపుకి హాయిగా అనిపించింది. మీరు కూడా ఇలా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.